Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు 30 days ఇంగ్లీష్ ఛాలెంజింగ్ కోర్స్. ఎటువంటి వారైనా 30 రోజులు గనక మా ఈ వీడియోలను ఫాలోఅప్ చేస్తే తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇకపోతే మీకు ఈ వీడియో చూసేటప్పుడు ఏదైనా డౌట్లు కానీ ఏదైనా సందేహాలు వచ్చినట్టయితే కనుక వెంటనే ఈ కింది వాట్సాప్ నెంబర్కి కావచ్చు, సెల్ నెంబర్కి కావచ్చు కాల్ చేయండి. రాము వాట్సాప్ నంబర్ 9390495239. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయములు అనేటువంటి టాపిక్లో ఉన్నాము. లాస్ట్ భాగంలో లోపలికి అంటే ఇంటూ అనేటువంటి ఈ విషయాల గురించి తెలుసుకున్నాము. రివర్స్ గేర్లో అంటే రివర్స్గా తెలుగు పదాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాంట్లో లోపలికి ఇంటూ అనేటువంటి పదం వరకు వచ్చాము. మీరు ఒకవేళ లాస్ట్ భాగము చూడకపోతే దయచేసి లాస్ట్ పార్ట్ మొత్తం చూడండి, ఆ తర్వాత ఇక్కడ నుంచి చూడండి. ప్రతి విషయం కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లోపలికి ఇంటూ అనేది లాస్ట్ భాగం వరకు చూసాం. ఇప్పుడు ప్రక్కన అనేటువంటి పదం గురించి తెలుసుకుందాం. ప్రక్కన అంటే బిసైడ్, బిసైడ్ అని అర్థం. ప్రక్కన అంటే బిసైడ్, బిఈఎస్ఐడిఈ, బిసైడ్ అంటే ప్రక్కన. ఇక్కడ బాల్ ఉంది చూడండి, ఎక్కడుందో చూడండి, గమనించండి మీరు. బాక్సు ప్రక్కన, బిసైడ్ ద బాక్స్, బాక్సు ప్రక్కన, బిసైడ్ ద బాక్స్. ప్రక్కన అంటే బిసైడ్ కాబట్టి ముందుగా ఒక పదంలో ఈ ప్రక్కన అనేది రాయాలి. బాక్సు ప్రక్కన, రెండు పదాల్లో ప్రక్కన అనేది ఫస్ట్ రాయాలి. బిసైడ్ తర్వాత బాక్స్ని తీసుకోవాలి. బిసైడ్ ద బాక్స్, బిసైడ్ ద బాక్స్ అని చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూర్చున్నాడు? రామ్ చరణ్ ప్రక్కన కూర్చున్నాడు. రామ్ చరణ్ ప్రక్కన, బిసైడ్ రామ్ చరణ్, బిసైడ్ రామ్ చరణ్, రామ్ చరణ్ ప్రక్కన, బిసైడ్ రామ్ చరణ్. ఈ అబ్బాయి ఎక్కడ నిలబడ్డాడు? కుర్చీ ప్రక్కన నిలబడ్డాడు. కుర్చీ ప్రక్కన, కుర్చీ ప్రక్కన, బిసైడ్ ద చైర్, బిసైడ్ ద చైర్, కుర్చీ ప్రక్కన, బిసైడ్ ద చైర్. సో ఈ విధంగా బాక్సు ప్రక్కన, బిసైడ్ ద బాక్స్, రామ్ చరణ్ ప్రక్కన, బిసైడ్ రామ్ చరణ్, కుర్చీ ప్రక్కన, బిసైడ్ ద చైర్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. ప్రక్కన బిసైడ్, మా ఇల్లు ప్రక్కన, మా ఇల్లు ప్రక్కన, బిసైడ్ అవర్ హౌస్. మా బడి ప్రక్కన, మా బడి ప్రక్కన, బిసైడ్ అవర్ స్కూల్. కాలేజీ ప్రక్కన, కాలేజీ ప్రక్కన, బిసైడ్ ద కాలేజ్, బిసైడ్ ద కాలేజ్. టాకీసు ప్రక్కన, టాకీసు ప్రక్కన, బిసైడ్ ద టాకీస్, బిసైడ్ ద టాకీస్. ఆ వీధి ప్రక్కన, ఆ వీధి ప్రక్కన, బిసైడ్ దట్ స్ట్రీట్, బిసైడ్ దట్ స్ట్రీట్. ఈ విధంగా చెప్పాలి. సో ఈ విధంగా ప్రక్కన అంటే బిసైడ్ అని అర్థం చేసుకోవాలి. ప్రక్కన, బిసైడ్. అలాగే ఇక్కడ చూడండి, వెనక, బిహైండ్, బిహైండ్, బిఈహెచ్ఐఎన్డి, బిహైండ్. బిహైండ్ అంటే వెనక, వెనక పక్క అని అర్థం. వెనక, బిహైండ్. ఇక్కడ ఒక అమ్మాయి చూడండి, ఎక్కడుందో చూడండి. తలుపు వెనక ఉంది. అమ్మాయి ఎక్కడుంది? తలుపు వెనక ఉంది. వెనక అంటే బిహైండ్, బిహైండ్ ద డోర్, తలుపు వెనక, బిహైండ్ ద డోర్. ఈ అబ్బాయి ఎక్కడ నిలబడ్డాడు? కుర్చీ వెనక నిలబడ్డాడు. కుర్చీ వెనక, బిహైండ్ ద చైర్, బిహైండ్ ద చైర్, కుర్చీ వెనక, బిహైండ్ ద చైర్. బంతి వెనక, బంతి వెనక, బిహైండ్ ద బాల్, బిహైండ్ ద బాల్. బంతి వెనక, అబ్బాయి ఎక్కడున్నాడు? బంతి వెనక ఉన్నాడు, బిహైండ్ ద బాల్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తలుపు వెనక, బిహైండ్ ద డోర్, కుర్చీ వెనక, బిహైండ్ ద చైర్, బంతి వెనక, బిహైండ్ ద బాల్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి. వెనక బిహైండ్,
శివ ఇంటి వెనక, బిహైండ్ శివాస్ హౌస్, బిహైండ్ శివాస్ హౌస్, శివ ఇంటి వెనక. రవి వెనక, బిహైండ్ రవి, బిహైండ్ రవి, రవి వెనక. గీత వెనక, బిహైండ్ గీత, గీత వెనక, బిహైండ్ గీత. బావి వెనక, బిహైండ్ ద వెల్, బావి వెనక, బిహైండ్ ద వెల్. ఇంటి వెనక, ఇంటి వెనక, బిహైండ్ ద హౌస్, బిహైండ్ ద హౌస్. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, వెనక అంటే బిహైండ్ అని అర్థం. బిహైండ్, బిఈహెచ్ఐఎన్డి, బిహైండ్ అంటే వెనక, వెనక పక్క, వెనుక, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ముందర, ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్. బాల్ ఎక్కడుంది చూడండి, పెట్టే ముందర ఉంది, ఒక బాక్స్ ముందర ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాక్స్, ముందర అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, పెట్టే అంటే బాక్స్, పెట్టే ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాక్స్. చెట్టు ఎక్కడుంది చూడండి, చెట్టు, చెట్టు ఎక్కడుంది చూడండి, ఇంటి ముందర, ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్, ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్. ఒక అబ్బాయి నిలబడ్డాడు, ఎక్కడ నిలబడ్డాడు, కారు ముందర, కారు ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ముందర అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, పెట్టే ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాక్స్, ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌస్, కారు ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. మా ఇంటి ముందర, మా ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హౌస్. రవి ముందర, రవి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రవి. లత ముందర, లత ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లత, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లత. లలిత ఇంటి ముందర, లలిత ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లలితాస్ హౌస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లలితాస్ హౌస్. మా బడి ముందర, మా బడి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ స్కూల్. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ముందర అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఉపయోగించాలి. అలాగే ఇక్కడ చూడండి, మధ్యలో, మధ్యలో, మధ్యలో అంటే ఇంగ్లీష్లో బిట్వీన్, బిట్వీన్ అని అంటారు. మధ్యలో అంటే బిట్వీన్. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, రెండు వస్తువులు కానీ, రెండు జంతువులు కానీ, ఇద్దరు వ్యక్తులు కానీ వారి మధ్యలో ఉంటే కనుక, సమాంతరంగా మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మనము బిట్వీన్ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? రెండు వస్తువులు కానీ, జంతువులు కానీ, వ్యక్తులు కానీ వాళ్ళ మధ్యలో ఉంటే కనుక దాన్ని బిట్వీన్ అని చెప్పాలి. ఇక్కడ గమనించండి, ఒక యాపిల్ పండు ఉంది, యాపిల్ ఉంది. ఎక్కడుంది యాపిల్? రెండు బాక్సులకు మధ్యలో ఉంది, రెండు బాక్సుల మధ్యలో. మధ్యలో అంటే బిట్వీన్, బిట్వీన్ టూ బాక్సెస్, రెండు బాక్సుల మధ్యలో, బిట్వీన్ టూ బాక్సెస్ ఇలా చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, బి ఎక్కడుంది చూడండి, బి ఏకు సికు మధ్యలో, బి ఎక్కడుంది? ఏకు సికు మధ్యలో. అప్పుడు చెప్పాలి బిట్వీన్ ఏ అండ్ సి, ఏ అండ్ సి, బిట్వీన్ ఏ అండ్ సి. ఏకు సికు మధ్యలో బి ఉంది, ఏకు సికు మధ్యలో, బిట్వీన్ ఏ అండ్ సి. ఒక అబ్బాయి కూర్చున్నాడు, ఎక్కడున్నాడు? రెండు బంతుల మధ్యలో, అంటే రెండు బాల్ మధ్యలో ఉన్నాడు అనమాట. బిట్వీన్ టూ బాల్స్, రెండు బంతుల మధ్యలో, బిట్వీన్ టూ బాల్స్ అని చెప్పాలి. అబ్బాయి ఎక్కడున్నాడు? రెండు బంతుల మధ్యలో, బిట్వీన్ టూ బాల్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ విధంగా చెప్పండి. రెండు బాక్సుల మధ్యలో అన్నప్పుడు బిట్వీన్ టూ బాక్సెస్, ఏకు సికు మధ్యలో అన్నప్పుడు బిట్వీన్ ఏ అండ్ సి, రెండు బంతుల మధ్యలో అన్నప్పుడు బిట్వీన్ టూ బాల్స్. మధ్యలో అంటే బిట్వీన్ అని తెలుసుకోండి.
రెండు వ్యక్తులు కానీ వస్తువులు కానీ జంతువులు కానీ వాటి మధ్యలో ఉంటే కనుక బిట్వీన్ అని చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. రవికి శ్రీనుకి మధ్యలో, రవికి శ్రీనుకి మధ్యలో, బిట్వీన్ రవి అండ్ సీను, బిట్వీన్ రవి అండ్ సీను. గీతకి లలితకి మధ్యలో, గీతకి లలితకి మధ్యలో, బిట్వీన్ గీత అండ్ లలిత, బిట్వీన్ గీత అండ్ లలిత. కొండకి నదికి మధ్యలో, కొండకి నదికి మధ్యలో, బిట్వీన్ ద హిల్ అండ్ ద రివర్, బిట్వీన్ ద హిల్ అండ్ ద రివర్. బుక్కుకు పెన్నుకు మధ్యలో, బుక్కుకు పెన్నుకు మధ్యలో, బిట్వీన్ ద బుక్ అండ్ ద పెన్, బిట్వీన్ ద బుక్ అండ్ ద పెన్. బుక్కుకు పెన్నుకు మధ్యలో, బిట్వీన్ ద బుక్ అండ్ ద పెన్. టేబుల్కి టీవీకి మధ్యలో, టేబుల్కి టీవీకి మధ్యలో, బిట్వీన్ ద టేబుల్ అండ్ ద టీవీ, బిట్వీన్ ద టేబుల్ అండ్ ద టీవీ. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, మధ్యలో అంటే బిట్వీన్ అని అర్థం చేసుకోవాలి. మధ్యలో, బిట్వీన్. అలాగే ఇక్కడ చూడండి, అలాంగ్, ALONG, అలాంగ్. అలాంగ్ అంటే నిలువుగా, చక్కగా అని అర్థాన్ని ఇస్తుంది. అలాంగ్ అంటే నిలువుగా, చక్కగా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఉదాహరణలు చూడండి, ఈ రోడ్డుకు నిలువుగా అంటే, ఈ రోడ్డుకు నిలువుగా అంటే అలాంగ్ దిస్ రోడ్ అని చెప్తారు. అలాంగ్ దిస్ రోడ్. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి, ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి. గో అలాంగ్ దిస్ రోడ్, గో అలాంగ్ దిస్ రోడ్. నేను ఎలా వెళితే అలాగే రండి, నేను ఎలా వెళితే అలాగే రండి. కమ్ అలాంగ్ విత్ మీ, కమ్ అలాంగ్ విత్ మీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, నిలువుగా, చక్కగా అంటే అలాంగ్ అనేటువంటి పదాన్ని వాడుకోవాలి. ఈ రోడ్డుకు నిలువుగా, అలాంగ్ దిస్ రోడ్. ఈ రోడ్డు పట్టుకొని చక్కగా వెళ్ళండి, గో అలాంగ్ దిస్ రోడ్. నేను ఎలా వెళితే అలాగే రండి, కమ్ అలాంగ్ విత్ మీ. ఈ విధమైనటువంటి చిన్న చిన్న వాక్యాలు మనము ఈ పదం ద్వారా వాడుకోవచ్చు. అలాంగ్ అంటారు, నిలువుగా, చక్కగా అనేటువంటి అర్థం. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, అమాంగ్, అమాంగ్, AMONG, అమాంగ్. అమాంగ్ అంటే అందులో లేదా వారిలో అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. అందులో లేదా వారిలో, అమాంగ్, అందులో లేదా వారిలో. ఇక్కడ చూడండి, హీరోలలో, హీరోలలో. ఇక్కడ హీరోలలో అన్నప్పుడు అమాంగ్ అనేటువంటి పదాన్ని వాడుకోవాలి. అమాంగ్ ద హీరోస్ అని చెప్పాలి. హీరోలల్లో, హీరోలల్లో అంటే అమాంగ్ ద హీరోస్. అలాగే పండ్లల్లో, పండ్లల్లో, అమాంగ్ ద ఫ్రూట్స్, అమాంగ్ ద ఫ్రూట్స్, పండ్లల్లో, అమాంగ్ ద ఫ్రూట్స్. పూలల్లో, పూలల్లో, అమాంగ్ ద ఫ్లవర్స్, అమాంగ్ ద ఫ్లవర్స్. సో విద్యార్థులు ఇక్కడ గమనించాలి, హీరోలలో నేను చిరంజీవిని ఇష్టపడతాను అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఐ లైక్ చిరంజీవి అమాంగ్ ద హీరోస్. హీరోలలో నేను చిరంజీవిని ఇష్టపడతాను అంటే ఐ లైక్ చిరంజీవి. ఎవరిలో? హీరోలలో, అమాంగ్ ద హీరోస్. అలాంటి సందర్భాన ఇలా ఉపయోగించుకోవాలి. పండ్లల్లో నాకు యాపిల్ పండు అంటే ఇష్టం, ఐ లైక్ యాపిల్ అమాంగ్ ద ఫ్రూట్స్, ఐ లైక్ యాపిల్ అమాంగ్ ద ఫ్రూట్స్. అంటే పండ్లు ఎన్నో ఉన్నాయి, అందులో నేను ఈ యాపిల్ పండు అంటే ఇష్టపడతాను అని చెప్పడానికి పండ్లల్లో, అమాంగ్ ద ఫ్రూట్స్. అలాగే పూలల్లో నాకు జాస్మిన్ పూలు అంటే ఇష్టము, మల్లెపూలు అంటే ఇష్టము, మల్లెపూలని జాస్మిన్ అంటారు. సో అమాంగ్ ద ఫ్లవర్స్ ఐ లైక్ జాస్మిన్, ఐ లైక్ రోజ్. ఈ విధంగా
అమాంగ్ ద హీరోస్, హీరోలలో. పండ్లల్లో అంటే అమాంగ్ ద ఫ్రూట్స్, పూలల్లో అంటే అమాంగ్ ద ఫ్లవర్స్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. అందులో లేదా వారిలో. అమాంగ్, అమాంగ్. వారిలో, అమాంగ్ దెమ్, వారిలో, అమాంగ్ దెమ్. పుస్తకాలలో, అమాంగ్ ద బుక్స్, పుస్తకాలలో, అమాంగ్ ద బుక్స్. హీరోయిన్లలో, హీరోయిన్లలో, అమాంగ్ ద హీరోయిన్స్, అమాంగ్ ద హీరోయిన్స్. పాములల్లో, పాములల్లో, అమాంగ్ ద స్నేక్స్, అమాంగ్ ద స్నేక్స్. సినిమాలల్లో, సినిమాలల్లో, అమాంగ్ ద మూవీస్, అమాంగ్ ద మూవీస్. సో ఇక్కడ అమాంగ్ అంటే అందులో, వారిలో అనేటువంటి మీనింగ్ వస్తుంది. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్. అందులో, వారిలో అంటే అమాంగ్, AMONG, అమాంగ్ అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ద్వారా, ద్వారా. త్రూ, త్రూ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. త్రూ, THROUGH పలికేటప్పుడు త్రూ, త్రూ అని పలకాలి. తెలుగులో దీని అర్థము ద్వారా, ద్వారా. ఇతను చూడండి, తన ఫేస్ను చూసుకుంటున్నాడు. ఎలా చూసుకుంటున్నాడు? అద్దము ద్వారా, అద్దము ద్వారా తన ముఖాన్ని చూసుకుంటున్నాడు అనమాట. సో అద్దము ద్వారా అంటే ముందుగా ద్వారా అంటే త్రూ, త్రూ ద మిర్రర్, మిర్రర్ అంటే అద్దం. అద్దము ద్వారా, త్రూ ద మిర్రర్, త్రూ ద మిర్రర్. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మా ఊరు కర్నూలు అండి. నేను కర్నూలు నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఏ దాని ద్వారా వెళ్తాను నేను ఢిల్లీకి? కర్నూలు నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తాను అనమాట. కాబట్టి హైదరాబాద్ ద్వారా, హైదరాబాద్ ద్వారా అంటే ఇక్కడ త్రూ హైదరాబాద్ అని చెప్పాలి. త్రూ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ద్వారా. అలాగే ఒక మంచి నేచర్ చూస్తున్నావు, ప్రకృతిని చూడాలి. ఏ దాని ద్వారా చూస్తున్నావు ఇక్కడ? కిటికీ ద్వారా, కిటికీ ద్వారా. త్రూ ద విండో, కిటికీని విండో అంటారు. ద్వారా అంటే త్రూ, ఫస్ట్ ద్వారా చెప్పాలి. త్రూ ద విండో, కిటికీ ద్వారా. నేచర్ని చూస్తున్నావు, ప్రకృతిని చూస్తున్నావు. ఎలా చూస్తున్నావు? కిటికీ ద్వారా, త్రూ ద విండో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, అద్దము ద్వారా, త్రూ ద మిర్రర్. హైదరాబాదు ద్వారా, త్రూ హైదరాబాద్. కిటికీ ద్వారా, త్రూ ద విండో. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు చెప్పండి. ద్వారా అంటే త్రూ. రాణి ద్వారా, రాణి ద్వారా. త్రూ రాణి, త్రూ రాణి. వార్తల ద్వారా, వార్తల ద్వారా. త్రూ ద న్యూస్, త్రూ ద న్యూస్. వార్తల ద్వారా, త్రూ ద న్యూస్. సినిమాల ద్వారా, త్రూ ద మూవీస్, త్రూ ద మూవీస్. సినిమాల ద్వారా, త్రూ ద మూవీస్. మా స్నేహితుడి ద్వారా, మా స్నేహితుడి ద్వారా. త్రూ మై ఫ్రెండ్, త్రూ మై ఫ్రెండ్. టీవీ ద్వారా, టీవీ ద్వారా. త్రూ ద టీవీ, త్రూ ద టీవీ. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ద్వారా అంటే త్రూ, THROUGH, త్రూ, ద్వారా అని అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఎదురుగా, ఎదురుగా అంటే ఆపోజిట్ అని అంటారు. ఆపోజిట్, OPPOSITE, ఆపోజిట్. ఇకపోతే ఇంగ్లీష్లో మనం ఎప్పుడైనా ఈ ఆపోజిట్ అనే పదం వాడుతున్నప్పుడు దానికి వెంటనే టు అనేటువంటి ఒక ప్రిపోజిషన్ వర్డ్ కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఆపోజిట్ టు అని చెప్పడం గమనించగలరు. కాబట్టి ఎదురుగా అంటే ఆపోజిట్ టు అని నేర్చుకొని పెట్టుకోండి. ఓకేనా? సరే, ఇక్కడ చూడండి, రవి ఎక్కడ కూర్చున్నాడు? గీతకు ఎదురుగా కూర్చున్నాడు. రవి ఎక్కడ కూర్చున్నాడు? గీతకు ఎదురుగా. ఎదురుగా అంటే ఆపోజిట్ కాబట్టి ఇలా చెప్పాలి, ఆపోజిట్ టు గీత, ఆపోజిట్ టు గీత. గీతకు ఎదురుగా, ఆపోజిట్ టు గీత. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, రాజు ఇల్లు, శివ ఇల్లు, ఇద్దరు ఇల్లు ఉన్నాయి.
ఇప్పుడు రాజు ఇల్లు ఎక్కడుందంటే శివ ఇంటికి ఎదురుగా ఉంది. శివ ఇంటికి ఎదురుగా, ఆపోజిట్ టు శివ హౌస్ లేదా శివాస్ హౌస్. శివ ఇంటికి ఎదురుగా, ఆపోజిట్ టు శివాస్ హౌస్ లేదా శివ హౌస్. ఆపోజిట్ టు శివాస్ హౌస్ ఇలా చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, రానా ఎక్కడున్నాడు? రానా ఎక్కడున్నాడు? ప్రభాస్కి ఎదురుగా. ప్రభాస్కి ఎదురుగా, ఆపోజిట్ టు ప్రభాస్. ఆపోజిట్ టు ప్రభాస్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చూడండి, గీతకు ఎదురుగా, ఆపోజిట్ టు గీత. శివ ఇంటి ఎదురుగా, ఆపోజిట్ టు శివ హౌస్. ప్రభాస్కి ఎదురుగా, ఆపోజిట్ టు ప్రభాస్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. ఎదురుగా ఆపోజిట్ టు, రాజు ఇంటి ఎదురుగా, ఆపోజిట్ టు రాజూస్ హౌస్. రాజు ఇంటి ఎదురుగా, ఆపోజిట్ టు రాజూస్ హౌస్. సీనుకు ఎదురుగా, సీనుకు ఎదురుగా, ఆపోజిట్ టు సీను. ఆపోజిట్ టు సీను. గీతకి ఎదురుగా, గీతకి ఎదురుగా, ఆపోజిట్ టు గీత. ఆపోజిట్ టు గీత. హాస్పిటల్ ఎదురుగా, హాస్పిటల్ ఎదురుగా, ఆపోజిట్ టు ది హాస్పిటల్. ఆపోజిట్ టు ది హాస్పిటల్. సినిమా టాకీస్ ఎదురుగా, సినిమా టాకీస్ ఎదురుగా, ఆపోజిట్ టు ది సినిమా టాకీస్. ఆపోజిట్ టు ది సినిమా టాకీస్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఎదురుగా అంటే ఆపోజిట్ టు, ఆపోజిట్ టు అని నేర్చుకోండి. అలాగే ఇక్కడ చూడండి, అడ్డంగా. అడ్డంగా అంటే అక్రాస్. అక్రాస్, ACROSS, అక్రాస్. అడ్డంగా అంటే అక్రాస్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మగారు రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నారు. రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నారు. అప్పుడు చెప్పాలి, రోడ్డుకు అడ్డంగా అంటే, అడ్డంగా అంటే అక్రాస్. అక్రాస్ ద రోడ్. రోడ్డుకు అడ్డంగా, అక్రాస్ ద రోడ్. ఈ విధంగా చెప్పాలి. ఇక్కడ చూడండి, నదికి అడ్డంగా బ్రిడ్జ్ కట్టారు. బ్రిడ్జ్ ఎక్కడ కట్టారు? నదికి అడ్డంగా. నదికి అడ్డంగా. అక్రాస్ ద రివర్. అక్రాస్ ద రివర్. నదికి అడ్డంగా, అక్రాస్ ద రివర్. రైల్వే గేటుకు అడ్డంగా. రైల్వే గేటుకు అడ్డంగా. అక్రాస్ ద రైల్వే గేట్. అక్రాస్ ద రైల్వే గేట్. ఒక బండి వెళ్తోంది. ఎట్లా వెళ్తోంది అది? రైల్వే గేటుకు అడ్డంగా వెళ్తున్నాడు. సో అక్రాస్ ద రైల్వే గేట్ అని చెప్పాలి. రైల్వే గేటుకు అడ్డంగా, అక్రాస్ ద రైల్వే గేట్. సో ఇప్పుడు మొత్తం ఒకసారి చూడండి, రోడ్డుకు అడ్డంగా, అక్రాస్ ద రోడ్. నదికి అడ్డంగా, అక్రాస్ ద రివర్. రైల్వే గేటుకు అడ్డంగా, అక్రాస్ ద రైల్వే గేట్. సో అడ్డంగా అంటే అక్రాస్ అని ఈ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. అడ్డంగా, అక్రాస్. కారుకు అడ్డంగా. కారుకు అడ్డంగా, అక్రాస్ ద కార్. అక్రాస్ ద కార్. బస్సుకు అడ్డంగా. బస్సుకు అడ్డంగా, అక్రాస్ ద బస్. అక్రాస్ ద బస్. ఇంటికి అడ్డంగా. ఇంటికి అడ్డంగా, అక్రాస్ ద హౌస్. అక్రాస్ ద హౌస్. వాహనాలకు అడ్డంగా. వాహనాలకు అడ్డంగా, అక్రాస్ ద వెహికల్స్. అక్రాస్ ద వెహికల్స్. నాకు అడ్డంగా. నాకు అడ్డంగా, అక్రాస్ మీ. అక్రాస్ మీ అంటే నాకు అడ్డంగా. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో అడ్డంగా అంటే ఇంగ్లీష్లో అక్రాస్, ACROSS. అక్రాస్ అంటే అడ్డంగా. అలాగే ఇక్కడ చూడండి, నియర్, దగ్గర. దగ్గర అంటే నియర్, NEAR. నియర్ అంటే దగ్గర. నియర్, దగ్గర. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీ ఇల్లు ఎక్కడుందంటే బస్ స్టాండ్ దగ్గర ఉంది అని చెప్తుంటాం. బస్ స్టాండ్ దగ్గర అన్నప్పుడు నియర్ ద బస్ స్టాండ్.
బస్ స్టాండ్ దగ్గర, నియర్ ద బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గర, నియర్ ద బస్ స్టాండ్. పార్కు దగ్గర, పార్కు దగ్గర, నియర్ ద పార్క్, నియర్ ద పార్క్. పార్కుకు దగ్గర లేదా పార్కు దగ్గర, నియర్ ద పార్క్. టాకీసు దగ్గర, టాకీసు దగ్గర, నియర్ ద టాకీస్. నియర్ ద టాకీస్ అంటే టాకీసు దగ్గర. ఇప్పుడు మొత్తం చూడండి. బస్ స్టాండ్ దగ్గర, నియర్ ద బస్ స్టాండ్. పార్కు దగ్గర, నియర్ ద పార్క్. టాకీసు దగ్గర, నియర్ ద టాకీస్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి. దగ్గర అంటే నియర్. ఇంటి దగ్గర, ఇంటి దగ్గర, నియర్ ద హౌస్, నియర్ ద హౌస్. ఇంటి దగ్గర, నియర్ ద హౌస్. హోటల్ దగ్గర, హోటల్ దగ్గర, నియర్ ద హోటల్, నియర్ ద హోటల్. స్కూలు దగ్గర, స్కూలు దగ్గర, నియర్ ద స్కూల్, నియర్ ద స్కూల్. రైల్వే స్టేషను దగ్గర, రైల్వే స్టేషను దగ్గర, నియర్ ద రైల్వే స్టేషన్, నియర్ ద రైల్వే స్టేషన్. బెంగళూరు దగ్గర, బెంగళూరు దగ్గర, నియర్ బెంగళూర్, నియర్ బెంగళూర్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. దగ్గర అంటే నియర్, దగ్గర అంటే నియర్, NEAR, నియర్ అంటే దగ్గర. ఇక్కడ చూడండి. దూరము, దూరము, ఫార్, FAR, ఫార్ అంటే దూరము, దూరము. సరే, ఇక్కడ చూడండి. మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి. బస్ స్టాండ్ నుండి దూరము అని చెప్తుంటాం. బస్ స్టాండ్ నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుండి దూరము అంటే ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాండ్. పార్కు నుండి దూరము, పార్కు నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది పార్క్, ఫార్ ఫ్రమ్ ది పార్క్. పార్కు నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది పార్క్. టాకీసు నుండి దూరము, టాకీసు నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది టాకీస్, ఫార్ ఫ్రమ్ ది టాకీస్. టాకీస్ నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది టాకీస్. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకసారి చూడండి. బస్ స్టాండ్ నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది బస్ స్టాండ్. పార్కు నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది పార్క్. టాకీస్ నుండి దూరము, ఫార్ ఫ్రమ్ ది టాకీస్. ఈ విధంగా రివర్స్లో చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. దూరము, ఫార్. దూరము అంటే ఫార్. ఇంటి నుండి దూరము, ఇంటి నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది హౌస్, ఫార్ ఫ్రమ్ ది హౌస్. కాలేజీ నుండి దూరము, కాలేజీ నుండి దూరము. ఫార్ ఫ్రమ్ ది కాలేజ్, ఫార్ ఫ్రమ్ ది కాలేజ్. చాలా దూరము, చాలా దూరము. వెరీ ఫార్, వెరీ ఫార్. చాలా దూరము, వెరీ ఫార్. చాలా చాలా దూరము, వెరీ వెరీ ఫార్, వెరీ వెరీ ఫార్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్. దూరము అంటే ఫార్, FAR, ఫార్ అంటే దూరము. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి. తర్వాత, తర్వాత అంటే ఇంగ్లీష్లో ఆఫ్టర్, ఆఫ్టర్, AFTER, ఆఫ్టర్ అని చెప్తారు. తర్వాత అంటే ఆఫ్టర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక సంవత్సరం తర్వాత ఇలా ఉన్న ఆమె అలా తయారైందనమాట. బాగా చూడండి. లావుగా ఉన్న ఆమె సన్నగా తయారైందనమాట. ఎప్పుడది? ఒక సంవత్సరం తర్వాత. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? తర్వాత అంటే ఆఫ్టర్. ఆఫ్టర్ 1 year, ఒక సంవత్సరం తర్వాత. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 year, ఒక సంవత్సరం తర్వాత. ఇక్కడ చూడండి, లైన్లో నిలబడ్డారు. సో ఆ లైన్లో క్యూలో ఉన్నారు. ఇక్కడ శివ తర్వాత ఈమె లోపలికి వెళ్తుంది అనమాట. శివ తర్వాత. సో ఆఫ్టర్ శివ, ముందుగా నిలబడింది అతను శివ అనుకోండి.
ఇక్కడ వెనక ఉన్న ఆమె అంటుందన్నమాట శివ తర్వాత నేను అని. అప్పుడు శివ తర్వాత అంటే ఆఫ్టర్ శివ, ఆఫ్టర్ శివ, ఈ విధంగా చెప్పాలి. అలాగే ఇక్కడ చూడండి, సైకిల్ తర్వాత నేను మోటార్ బైక్ కొన్నాను. ఎప్పుడు కొన్నాను మోటార్ బైకు? సైకిల్ తర్వాత కొన్నాను. ఫస్ట్ సైకిల్ కొన్నాను, ఆ తర్వాత మోటార్ బైక్ కొన్నాను అని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు సైకిల్ తర్వాత ఆఫ్టర్ సైకిల్, ఆఫ్టర్ సైకిల్, సైకిల్ తర్వాత. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. ఒకసారి క్లియర్గా మళ్ళీ చూడండి. ఒక సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year, శివ తర్వాత ఆఫ్టర్ శివ, సైకిల్ తర్వాత ఆఫ్టర్ సైకిల్, ఈ విధంగా తర్వాత అంటే ఆఫ్టర్ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. తర్వాత అంటే ఆఫ్టర్. రవి తర్వాత, రవి తర్వాత ఆఫ్టర్ రవి, రవి తర్వాత ఆఫ్టర్ రవి. శీను తర్వాత, శీను తర్వాత ఆఫ్టర్ శీను, ఆఫ్టర్ శీను, శీను తర్వాత ఆఫ్టర్ శీను. స్కూలు తర్వాత, స్కూలు తర్వాత ఆఫ్టర్ ద స్కూల్, ఆఫ్టర్ ద స్కూల్. రవి ఇంటి తర్వాత, రవి ఇంటి తర్వాత ఆఫ్టర్ రవీస్ హౌస్, ఆఫ్టర్ రవీస్ హౌస్, రవి ఇంటి తర్వాత ఆఫ్టర్ రవీస్ హౌస్. వైజాగ్ తర్వాత, వైజాగ్ తర్వాత ఆఫ్టర్ వైజాగ్, ఆఫ్టర్ వైజాగ్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా. తర్వాత అంటే ఆఫ్టర్, AFTER, ఆఫ్టర్ అని అర్థం. ఓకే. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంటే ముందు, ముందు, ఇంతకు ముందు, బిఫోర్ అంటారు. ఇంగ్లీష్లో ఇంతకంటే ముందు, ముందు, కంటే, బిఫోర్ అంటారు. సో ఈ పదాలను ఎలా ఉపయోగించాలో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ముందు, ఇంతకంటే ముందు, ఇంతకు ముందు, ఇలా మాట్లాడేటప్పుడు మనం బిఫోర్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. స్పెల్లింగు BEFORE, బిఫోర్, ముందు, ఇంతకు ముందు. ఒక సంవత్సరం ముందు, ఒక సంవత్సరం ముందు. దీన్ని ఇలా చెప్పాలి. ఫస్ట్ ముందు అంటే బిఫోర్, బిఫోర్ 1 year, ఒక సంవత్సరం ముందు, బిఫోర్ 1 year. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఆమె ఇప్పుడు సన్నగైతే ఉంది, ఒక సంవత్సరం ముందు ఎలా ఉందంటే చాలా లావుగా ఉంది. బిఫోర్ 1 year అని చెప్పాలి. బిఫోర్ 1 year, ఒక సంవత్సరం ముందు. అలాగే ఇక్కడ చూడండి, శివ కంటే ముందే లేదా శివ కంటే ముందు, బిఫోర్ శివ. ఇప్పుడు క్యూలో నిలబడ్డాను, ఈ మధ్యలో ఉన్నాడు చూడండి ఒక అతను, అతను శివ అనుకుందాం. శివ కంటే ముందే నేను లోపలికి వెళ్తా, బిఫోర్ శివ. ఐ గో ఇన్సైడ్ బిఫోర్ శివ అంటాం. అంటే శివ కంటే ముందే నేను లోపలికి వెళ్తాను, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. శివ కంటే ముందు, బిఫోర్ శివ. అలాగే ఇక్కడ చూడండి, బైక్ కంటే ముందు నేను సైకిల్ కొన్నాను, బైక్ కంటే ముందు నేను సైకిల్ తొక్కాను, కొన్నాను, ఇలా అర్థం చేసుకోవచ్చు. బైక్ కంటే ముందు, బైక్ కంటే ముందు, బిఫోర్ ద బైక్, బిఫోర్ ద బైక్, బైక్ కంటే ముందు. సో ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం. ఒక సంవత్సరం ముందు, బిఫోర్ 1 year. శివ కంటే ముందు, బిఫోర్ శివ. బైక్ కంటే ముందు, బిఫోర్ ద బైక్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ముందు అంటే బిఫోర్. ఇప్పుడు మీరు సొంతంగా చెప్పండి. కంటే లేదా ముందు, బిఫోర్ అనాలి. 2 రోజుల ముందు, 2 రోజుల ముందు, బిఫోర్ 2 days, బిఫోర్ 2 days. రాజు కంటే ముందు, రాజు కంటే ముందు, బిఫోర్ రాజు, బిఫోర్ రాజు. వాళ్ళకంటే ముందు, వాళ్ళకంటే ముందు, బిఫోర్ దెమ్, బిఫోర్ దెమ్. స్కూల్ కంటే ముందు, స్కూల్ కంటే ముందు, బిఫోర్ ద స్కూల్, బిఫోర్ ద స్కూల్. రవి ఇంటి కంటే ముందు, రవి ఇంటి కంటే ముందు, బిఫోర్ రవీస్ హౌస్, బిఫోర్ రవీస్ హౌస్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు కంటే ముందు అంటే ఇంగ్లీష్లో
బిఫోర్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. బిఫోర్ అంటే ముందు, ఇంతకు ముందు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ప్రిపోజిషన్స్ విభక్తి ప్రత్యయములు అనేటువంటి టాపిక్లో ముఖ్యమైన 25 పదాలకు సంబంధించినటువంటి అర్థాలు, వాటిని రివర్స్ పదాలు అంటారని, వాటిని ఎలా ఉపయోగించాలి రివర్స్ పద్ధతిలో, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో అలాగే ఈ వీడియోలో మొత్తం కలిపి 25 పదాలను ఎలా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలి అనేదంతా కూడా విత్ ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. మీరు చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు హోంవర్క్ ఉంటుంది, సొంతంగా చెప్పాలి, సొంతంగా ఎలా చెప్పాలి అనేది హోంవర్క్ ఉంటుంది. మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈ పదాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏ ఒక్క పదం కూడా వదులుకోవద్దండి, మంచి పదాలు ఇవి. మనం ఇంగ్లీష్ ప్రతిరోజు మాట్లాడేటప్పుడు వీటి యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది ఇంగ్లీషు వాడుకలో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.